అంతర్జాతీయ అలాగే ప్రాంతీయ అంశాలకు సంబంధించి సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో పాటు సీనియర్ అనలిస్ట్ ఎంజీ రావు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్, అయితే ప్రస్తుతం 40 రోజుల అమెరికా ఇటు ఇరాన్ మధ్య 40 రోజుల సీజ్ ఫైర్ తర్వాత కూడా ఇప్పటివరకు కూడా ఎటువంటి శాంతి ఒప్పందం కుదరలేదు. ఇప్పుడు కూడా ట్రంప్ ఒక 5 కఠిన డిమాండ్లు అనేది ఇరాన్కు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా ఇరాన్ ఇప్పుడు తిరస్కరించడం కూడా జరిగింది. దీన్ని బట్టి చూస్తే ట్రంప్ చెప్తున్నట్లుగా మళ్ళీ యుద్ధం స్టార్ట్ అవడం తప్పదా అనుకోవచ్చా? ఎస్ అండి, ఇప్పుడు చైనా పర్యటన తర్వాత డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వెనక్కి వెళ్ళి యుఎస్ నుంచి 5 ప్రపోజల్స్, ఇప్పుడు పీస్ ప్రపోజల్స్ ఇరాన్ ముందు ఉంచడం, ఇరాన్ దాన్ని తిరస్కరించడం. వెంటనే డొనాల్డ్ ట్రంప్ మనకి సోషల్ మీడియాలో చెప్తున్నాడు, బయట చెప్తున్నాడు, ఈసారి ఇరాన్ తొందరపడకపోతే, శాంతి ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇంకా ఇరాన్లో ఉండడానికి ఏమీ ఉండదు, ఇరాన్ విల్ బి డిస్ట్రాయిడ్ అనేది కరాఖండిగా చెప్పేస్తున్నాడు అనమాట. ఇప్పుడు 5 పీస్ ప్రపోజల్స్ ఇరాన్ ముందు పెట్టడం జరిగింది. ఒకప్పుడు పీస్ డిస్కషన్స్, ఇప్పుడు పాకిస్తాన్లో ఏప్రిల్ 11 జరిగిన పీస్, రెండోది డిస్కషను ట్రాక్ 1 ట్రాక్ 2లో అమెరికా ఏంటంటే కాస్త మెత్తబడింది. కానీ ఇప్పుడు 5 ప్రపోజల్ చూస్తుంటే అమెరికా ఏదో ఒక కొత్త వ్యూహంతో, యుద్ధ వ్యూహంతోనే వస్తుందని తెలుస్తుంది. ఈ 5 ప్రపోజల్ చూస్తే ఇరాన్ అనేది చాలా కఠినంగా ఒప్పుకోవాలి, అంటే ఓటమిని ఒప్పుకుని అమెరికాతో శాంతి ఒప్పందం చేసుకోవాలన్నమాట. చాలా కఠినంగా కనపడుతున్నాయి. నెంబర్ 1 ఏంటంటే ఈ 450 కిలోగ్రాముల యురేనియంని ఇరాన్లో ఉండకూడదు, అమెరికాకి ఇచ్చేయాలి అనేది చెప్తున్నాడు. 2, ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్లో ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఉండాలి, అన్నీ ఉండకూడదు. ఈ బుషేహారు వీటన్నిటిని అన్ని ఫడ్ అన్నిటిని క్లోజ్ చేసి ఒకటి ఉండాలి, అది కూడా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఆధ్వర్యంలో నడవాలి అన్నట్టు మాట్లాడుతున్నాడు. రెండోది. ఇక మూడోది ఏంటంటే లెబనాన్కి సంబంధించి డిస్కషన్ జరిగి శాంతి ఒప్పందం కుదురుతుంది అనేది ఒకటి చెప్పాడు. తర్వాత ఇప్పుడు ఇరాన్ అడిగినట్టు ఎటువంటి యుద్ధ పరిహారం, నష్టపరిహారం ఇచ్చే ప్రసక్తి లేదనేది 4వ చెప్పాడు. ఇక 5వది ఏంటంటే మీరు అడుగుతున్న, అంటే ఇరాన్ ఆస్తుల్ని ఫ్రీజ్ చేశారు ఒకప్పుడు కాబట్టి అందులో 25% ఉంచుకుని 75% ఇవ్వబడతాయి, మొత్తం ఇవ్వరు అని చెప్పాడు. దీంతో పాటు హర్ముజ్ స్ట్రైట్ ఎలాగో 6వది ఉంది. వీటన్నిటిని ఇరాన్ నిర్ద్వందంగా తిరస్కరించడం జరిగింది, అంటే యుద్ధానికి వేదిక కాబోతుందని చెప్తుంది. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇరాన్ యుద్ధం 2.0 స్టార్ట్ అవబోతుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ చైనా పర్యటన తర్వాత చాలా ఏదో ఒక కొత్త వ్యూహంతో ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఆయన చాలా కీలకంగా, చాలా కూలంకషంగా డిస్కషన్ చేసినట్టు తెలుస్తుంది. ఆ డిస్కషన్ తర్వాత ఈ డొనాల్డ్ ట్రంప్ ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇరాన్ కూడా మేము యుద్ధానికి సంసిద్ధంగా ఉన్నాం, మేము అన్నీ రెడీ పెట్టుకుని ఉన్నాం, 15,000 మిసైల్స్ ఉంది, 45,000 డ్రోన్లు ఉన్నాయి, ఈ మధ్యలో ఇంకా అత్యున్నతంగా తయారు చేసి పెట్టుకున్నాం. ఈ సీజ్ ఫైర్ ఏంటి మనకి ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు, ఏప్రిల్ 8 నుంచి ఇప్పటి వరకే, అంటే 40 రోజులు గడుస్తున్న శాంతి. ఈ 40 రోజుల్లో ఇరాన్ కూడా యుద్ధానికి ఇంకా సంసిద్ధం ఉందని తెలుస్తుంది. తర్వాత అమెరికా కూడా ఒక సరికొత్త వ్యూహంతో యుద్ధానికి అక్కడికి వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇరాన్ తర్వాత అమెరికా ఇజ్రాయెల్ మధ్య 2.0 యుద్ధం అనేది ఒక అనివార్యంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ సీజ్ ఫైర్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఈ 2 కంట్రీలు సీజ్ ఫైర్ చేసుకోవడంలో విఫలం అవ్వడం. ఎందుకంటే ఇరాన్ పెట్టే కఠిన నిబంధనలో అమలు జరిపితే ఓకే అంటే అమెరికా ఓటమిని ఒప్పుకున్నట్టే, ఇక అమెరికా చెప్పే వింటే ఇరాన్ నాశనం అయినట్టే. కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన పీస్ డిస్కషన్స్ చాలా దగ్గరకు వచ్చేసి ఆగిపోయినట్టు తెలుస్తుంది. బట్ ఇప్పుడు ట్రంప్ ఎప్పటికప్పుడు ఆయన ఏంటంటే మార్చుకుంటూ ఉంటాడు. చైనా పర్యటన తర్వాత అక్కడ గ్లోబల్ ల్యాండ్స్కేప్లో వరల్డ్ ఆర్డర్లోనే చేంజెస్ వచ్చేసింది. ఎందుకంటే జీ జిన్పింగ్కి ట్రంప్కి ఏదో ఒక సీక్రెట్ డీల్ కుదురు ఉండాలి, లేకపోతే ట్రంప్ ఇంత కఠినమైన నిబంధనలు ఇరాన్ ముందు పెట్టి ఉండడం, అంటే చైనాని డిస్కనెక్ట్ చేశాడు ఇరాన్ నుంచి అని తెలుస్తుంది. కాబట్టి ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికే మొగ్గు చూపుతున్నాడు ఇక్కడ వరకే. అంటే చైనా పర్యటన తర్వాత ఆయన యొక్క వ్యూ పాయింట్లో మొత్తం చేంజ్ వచ్చినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు యుద్ధం అనేది ఒక అనివార్యంగా కనపడుతుంది, ఇరాన్ మీద దాడికి పాల్పడుతుందని తెలుస్తుంది. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చూస్తే మనకి ఇరాన్ కూడా యుఏఈ యొక్క న్యూక్లియర్ రియాక్టర్ మీద అటాక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏప్రిల్లో 8 తర్వాత జరుగుతున్న 40 రోజులు సీజ్ ఫైర్ జరుగుతున్న ఏదో ఇటు ఇరాన్, ఇటు గల్ఫ్ దేశాలు, ఇటు అమెరికాను ఒక స్పొరాడిక్ అటాక్స్, అప్పుడప్పుడు అటాక్స్ జరుగుతూనే ఉన్నాయన్నమాట. కాబట్టి యుద్ధం ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ పర్యటన తర్వాత మాత్రం మొత్తం పరిస్థితి చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దాకా సీజ్ ఫైర్ శాంతి ఒప్పందం అని కూడా అనుకున్నదంతా తారుమారైపోయింది. ఇప్పుడు ఏదో ఒక క్షణంలో ఇరాన్ పైన
అమెరికా ఇజ్రాయెల్ కలిపి ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ ఈసారి కలిసి అతి భీకరమైన దాడికి పాల్పడబోతున్నట్టు మనకు తెలుస్తుందని. రైట్ సార్, అయితే ప్రస్తుతం చైనా వెళ్ళొచ్చిన తర్వాత ట్రంప్ ఇరాన్ పై మరింత దూకుడుగా ప్రవర్తిస్తోంది అనిపిస్తోంది. అంటే జీ జిన్పింగ్ అలాగే ట్రంప్ మధ్య నిజంగానే మీరు అన్నట్లుగా ఏదైనా సీక్రెట్ డీల్ ఏదైనా కుదిరింది అనుకోవచ్చు? ఎస్ అండి, ఇప్పుడు నేను చెబుతున్నట్టు ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మే 14, 15 తారీఖుల్లో 2 రోజుల పాటు చైనా పర్యటన తర్వాత మొత్తం ఆయనలో ఇరాన్కి సంబంధించి పూర్తి మార్పు వచ్చేసింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధానికే ఆహ్వానిస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన పెట్టిన శాంతి ప్రపోజల్ చూస్తే చాలా చాలా కఠినంగా ఉన్నాయి. అంటే మొట్టమొదటి ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు 40 రోజుల పాటు జరిగిన భీకర యుద్ధంలో, ఈ యుద్ధం తర్వాత 40 రోజుల సీజ్ ఫైర్కి సంబంధించిన సీజ్ ఫైర్ సమయంలో ట్రంప్ పెట్టిన పీస్ ప్రపోజల్ మనకు చూస్తే ఇరాన్ని ఏదోలాగా ట్రాప్లోంచి బయటికి వెళ్దాం అనుకున్నాడు. కానీ ఇప్పుడు చైనా పర్యటన తర్వాత మొత్తం దీంట్లో మార్పు వచ్చేసి ఇంకా కఠినమైన నిబంధనలు, అసలు ఇరాన్ అది అంగీకరించే అవకాశం కూడా లేని వాటిని ముందు పెట్టేశాడు అనమాట. ఇప్పుడు పెట్టేసి ఇరాన్ని యుద్ధానక అనవసరంగా నువ్వు నాశనం అవుతావా అన్నట్టు చెప్పేస్తున్నాడు. ఎందుకు అంటే ఇప్పుడు చైనా పర్యటన తర్వాత మొత్తం ట్రంప్ బిహేవియరు, ఆయన పెట్టే శాంతి ప్రపోజల్స్ అన్నింటిలో కూడా మార్పు వచ్చేసింది. ఎందుకు అంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఒకటి చెప్పడం జరిగింది. డొనాల్డ్ ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ వెళ్ళి చైనా బీజింగ్లో పర్యటన సమయంలోనే నేను చెప్పేశాను ఆల్రెడీ ఒక సీక్రెట్ డీల్ కుదరబోతుంది అని. ఇప్పుడు యుఎస్ చైనాల మధ్య, అంటే ట్రంప్ జీ జిన్పింగ్ల మధ్య ఒక సీక్రెట్ డీల్ అనేది ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఇప్పుడు నేను దాన్ని సీక్రెట్ డీల్ అని కూడా ఇప్పుడైతే నేను అన్నాను. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చైనా నుంచి మళ్ళా వాషింగ్టన్ DC వెళ్ళిపోయి అక్కడ ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే తైవాన్ని మేము రక్షించలేము, అమెరికా నుంచి తైవాన్ దగ్గరికి వెళ్ళి తైవాన్ జలసంధి దగ్గరికి 9500 కిలోమీటర్లు వెళ్ళి పసిఫిక్ మహాసముద్రంలో తైవాన్ని రక్షించడం కుదరదు అని నిర్ద్వందంగా నిరాటంకంగా చెప్పేశాడు డొనాల్డ్ ట్రంప్ అన్నమాట. ఇది అమెరికా మొత్తం విధానానికే అతిపెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. చైనా అనేది ఒక గ్రేట్ మిలిటరీ పవర్, దాని నుంచి చైనాని తైవాన్ రక్షించడం చాలా కష్టం. తైవాన్ పైగా మా యొక్క చిప్ టెక్నాలజీని దొంగిలించేసింది అనుకుంటూ తైవాన్తో ఆయన కుదుర్చుకోబోయే $19 బిలియన్ మిలిటరీ ప్యాకేజ్ను కూడా ఆయన నిలుపుదల చేసినట్టుంది. తైవాన్ కూడా మీరు అనవసరంగా ఇండిపెండెన్స్ ప్రకటించుకుని తప్పు చేయొద్దు, చైనా నుంచి రక్షించుకోలేరు అన్నట్టు ఒక వార్నింగ్ అయితే ఇచ్చేశాడు. అంటే ఏంటి, తైవాన్ జీ జిన్పింగ్తో ట్రంప్ మీట్ అయినప్పుడు బీజింగ్లో జరిగింది ఏంటంటే జీ జిన్పింగ్ డైరెక్ట్గా ట్రంప్కి ఒక వార్నింగ్ ఇచ్చాడు. ఏంటంటే తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే అది అమెరికా చైనాల మధ్య భీకర యుద్ధానికి దారితీస్తుందని. అంటే జీ జిన్పింగ్ ట్రంప్ని భయపెట్టినట్ట అంటే అది అమెరికాని భయపెట్టడం ట్రంప్కి జీ జిన్పింగ్కి సాధ్యం కాదు. అమెరికా ఇస్ ద గ్లోబల్ మిలిటరీ మైటీ పవర్ చైనాతో పోల్చిన. మరి ఎందుకు అంటే ఇక్కడ ట్రంప్ యొక్క స్వార్థం, ఆయన పదవిని రక్షించుకోవాలి, ఆయన పదవిని ప్రజాదరణ మళ్ళీ పేకి పెట్టుకోవాలంటే చైనాతో ట్రేడ్ చేసుకుని మళ్ళీ గ్రోత్ నిరుద్యోగం తగ్గకుండా చేసి ఉద్యోగిత కల్పించి తన పదవిని కాపాడుకోవడం. చూసారా, నేను చైనాతోనే అద్భుతమైన సంబంధాలు పెట్టుకున్నానని చెప్పాలి. తర్వాత ఇరాన్లో మొట్టమొదటి పర్యాయం జరిగిన యుద్ధంలో 39 రోజుల యుద్ధంలో ఓడిపోవడం జరిగింది. కాబట్టి ఇరాన్ శాంతి ఒప్పందాన్ని కూడా రానిచ్చలేడు. ఆయన యొక్క ఎంత ఫోర్స్ ఉపయోగించినా ఇరాన్ లొంగలేదు. కాబట్టి ఇప్పుడు పరువంతా పోయింది. కాబట్టి దానికి సపోర్ట్ చేస్తున్న చైనాని పక్కన పెట్టించాలి. ఇది దౌత్యం. అసలు ట్రంప్ ఈ చైనా వెళ్ళింది ఎందుకంటే ఇరాన్కి తను ఇస్తున్న సపోర్ట్ని ఆపడం, చైనా ఇస్తున్న సపోర్ట్ని పూర్తిగా ఆపడం. దానికోసం చైనా కోరుకున్నది ఏంటి, జీ జిన్పింగ్ నువ్వు తైవాన్ని నాకివి. ఇది అసలైన సీక్రెట్ ఒప్పందం. అప్పుడు చెప్పాను, ఇప్పుడైతే ఇది బహిరంగం అయిపోయిందనమాట. అదేంటంటే చైనాకి తైవాన్ కావాలి, అదేవిధంగా అమెరికాకి ఇరాన్ని ఓడించడం కావాలి, నాశనం చేయడం కావాలి. గల్ఫ్లో దాని ఆధిపత్యాన్ని మళ్ళీ పునరుద్ధరించుకుని మొన్న పోయిన 40 రోజుల యుద్ధంలో పోయిన పరువును కాపాడుకుని ట్రంప్ తన ప్రజాదరణ అంటే ఏంటి, క్విడ్ ప్రో కో అంటాం అనమాట. నీకు ఇది నాకు ఇది అన్నట్టు ఉంటుంది అనమాట. నాకు అది ఇచ్చేయి, నీకు ఇది ఇస్తా అన్నట్టు. ఇప్పుడు చైనా తైవాన్ విషయంలో నువ్వు రాకు అని అమెరికాని అడిగింది. అమెరికా దానికి ఒప్పుకుంది. అమెరికా ఏం చేస్తుంది, చైనా ఏం చేస్తుందంటే ఇరాన్కి తాను ఇచ్చే సపోర్ట్ మొత్తం ఆపేస్తుంది. అందుకని చైనా నుంచి కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది. తైవాన్ విషయంలో ట్రంప్ నుంచి స్టేట్మెంట్ వస్తే నేను రక్షించలేనని ఇరాన్ విషయంలో చైనా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అదేంటి, ఇప్పుడు అమెరికా చెప్తున్న వాటిని పూర్తిగా సమర్థించింది ఈ స్టేట్మెంట్లు. అదేంటి, ఇరాన్కి న్యూక్లియర్ బాంబు ఉండకూడదు చెప్పేసింది. రెండోది ఏంటి,
హర్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయాలి, టోల్ వసూలు చేయకూడదని. అంటే ఏంటి, అమెరికాకి పూర్తి సపోర్ట్ ఇచ్చింది. ఇరాన్కి ఇక్కడ నుంచి ఇరాన్కి తాను ఇస్తున్న ఈ బైడు ఇంటెలిజెన్స్ మెకానిజం, ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ని, ఆయుధాలని, మిసైల్స్ని ఇక్కడ నుంచి ఇరాన్కి ఇవ్వదు. కాబట్టి అమెరికా వెళ్ళి ఇప్పుడు ఇరాన్తో యుద్ధం చేయొచ్చు, ఈసారి గెలిచే అవకాశం ఉంది. అదేవిధంగా తైవాన్ విషయంలో చైనా తైవాన్ దురాక్రమణకి వెళ్తే అమెరికా జోక్యం చేసుకోదు, ఇండిపెండెన్స్ ప్రకటించుకోవద్దు, ఆయుధాలు కూడా ఇవ్వదు. కాబట్టి చైనాకాము తైవాన్ ఇచ్చేసింది. కాబట్టి ఆమె ఇప్పుడు చైనాము ఇరాన్ విషయంలో సపోర్ట్ చేయదు, అది జరిగింది. కాబట్టి ఇప్పుడు ట్రంప్ చైనా పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన మొత్తం టోన్లో, ఆయన యొక్క మాట్లాడే విధానంలో మొత్తం ఒక కఠినమైన వైఖరి వచ్చేసింది అనమాట. అంటే ఇప్పుడు ఇరాన్ యుద్ధం 2.0కి ఇక ట్రంప్ మొగ్గు చూపాడు అనేది మనకు అర్థమైపోతుంది. ఏ క్షణంలోనైనా ఇరాన్ మీద అమెరికా దాడి చేయొచ్చు. ఇప్పుడు చైనా సపోర్ట్ లేదు కాబట్టి ఇరాన్కి చాలా చాలా కష్టం. ఎందుకంటే చైనా సపోర్టు, చైనా HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో చైనా ఇచ్చిన మిసైల్స్, డ్రోన్ టెక్నాలజీ, చిప్పు, ఈ రా మెటీరియల్, ఈ లాజిస్టిక్, ముఖ్యంగా ఇంటెలిజెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్తోనే అంత యాక్యురేట్గా, మాన్యూవరబుల్గా అమెరికా ఎయిర్ బేస్లను అన్నిటిని, ఆర్మీ బేస్లను అటాక్ చేసింది. అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ముప్పు తిప్పలు పెట్టింది. తర్వాత ఎన్నో డ్రోన్లు, వీటి ద్వారా గల్ఫ్ కంట్రీస్ని భయంకరంగా ఆల్మోస్ట్ ఓడించినట్టే అనమాట. ఇప్పుడు అంతటి విలువైన చైనా సపోర్ట్ ఉండకపోతే ఇరాన్ అనేది యుద్ధరంగంలో నిలబడడం అనేది చాలా కష్టం. ఎందుకంటే దానికి కావాల్సిన 80% ఆయిల్ ఎక్స్పోర్ట్, ఇరాన్ ఎక్స్పోర్ట్ చైనాకే వెళుతున్నాయి. అక్కడ నుంచి ఎక్కువ డబ్బు కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు రష్యా ఒక్కటే మిగిలిద్ది. మరి చైనాను కాదని రష్యా కూడా సపోర్ట్ చేస్తా, ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అది కూడా కష్టమే. కాబట్టి ఒక రకంగా రష్యా ఇవ్వచ్చు, కానీ చైనా సపోర్ట్ లేకుండా ఇరాన్ అమెరికా మీద గెలవడం అనేది అసంభవంగా చూడొచ్చు. ఇప్పుడు ఇంకా ట్రంప్ ఈ చైనాని పక్కన పెట్టించాడు కాబట్టి తైవాన్ని సాక్రిఫైస్ చేసి ఇంకా ఇరాన్తో యుద్ధానికే మొగ్గు చూపుతాడు. ఈ రానున్న కొన్ని గంటల్లోనూ రాత్రికో ఏ టైంలోనే ఇరాన్ మీద దాడి జరిగే అవకాశానికి మనకు పుష్కలంగా కనిపిస్తున్నాయి. రైట్ సార్, అయితే మొదట్లో మీరు చెప్పినట్లుగా ఇరాన్ అమెరికా మధ్య యుద్ధం జరిగినప్పుడు ఇరానే గెలిచింది. ఇప్పుడు కనుక మళ్ళీ యుద్ధం జరిగే సూచనలు ఉన్నాయి. యుద్ధం జరిగితే కనుక ఎవరు గెలిచే అవకాశం ఉంది, ఎందుకని? ఎస్ అండి, ఇప్పుడు ఇరాన్ అమెరికా యుద్ధానికి ప్రారంభానికి ముందే, కొన్ని వారాల ముందే నేను యుద్ధం జరుగుతుంది, యుద్ధంలో ఇరాన్నే గెలుస్తుంది, ఎందుకంటే ఇరాన్ జోగ్రఫికల్ వెపనైజేషన్ ఆఫ్ ఇట్స్ జోగ్రఫీ, ఇరాన్ యొక్క శక్తి, దాని చరిత్ర అని నేను చెప్పి ఇరాన్నే గెలుస్తుందని చెప్పగలిగాను అప్పుడు అంతర్జాతీయ పరిస్థితులకు అనుకూలంగా. ఇప్పుడైతే ఇరాన్ అమెరికా యుద్ధం 2.20 ఎట్టి పరిస్థితుల్లో జరుగుతుందని నేను చెప్తున్నా. ఎందుకంటే మొన్నటిదాకా శాంతి ఒప్పందం అనుకున్నాం, కానీ ఇప్పుడు ఈ మారిపోయిన జియో పొలిటికల్ ల్యాండ్స్కేప్ అంటారు. అంటే ఏంటి, ఇప్పుడు యుద్ధ పరిస్థితి అంతా మారిపోయింది. నేను ఎప్పుడు చెప్తానమాట, కేవలం యుద్ధ రంగంలో యుద్ధం చేయడం కాదు, దౌత్య యుద్ధం కూడా దానికి కొనసాగింపే అని. అంటే ఈ 40 రోజుల భీకర యుద్ధం తర్వాత 40 రోజుల దౌత్య యుద్ధం నడిచింది సీజ్ ఫైర్ కోసం, కానీ అది విఫలమైంది. ఎందుకంటే రెండు పెట్టే డిమాండ్లు ఒకరితో ఒకరికి నచ్చలేదు, మీడియేటింగ్ సరిగ్గా లేదు పాకిస్తాన్ నుంచి, అందువల్ల శాంతి ఒప్పందం కుదరలా. ఎందుకంటే ట్రంప్ని ఇరాన్ నమ్మడంలా, ఇరాన్ని ట్రంప్ నమ్మడంలా, అందువల్ల అసలు అక్కడ కుదరలేదు. కానీ ఈ సమయంలో ఈ దౌత్యంలో ట్రంప్ ఒక అద్భుతమైన దౌత్య కార్డు ప్లే చేశాడు. అదేంటి, చైనా ఇరాన్కి అద్భుతమైన సపోర్ట్ ఇచ్చి విజయానికి కారణమైన ఈ చైనాని పక్కన పెట్టించాడు. ఎందుకంటే చైనాకు కావాల్సిన తైవాన్ ఇచ్చేశాడు. కాబట్టి ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇరాన్కి చైనా సపోర్ట్ చేయదు. కాబట్టి ఇరాన్ బలం ఆల్మోస్ట్ 50% తగ్గిపోయిందని చెప్పొచ్చండి. ఈ ఒక్క విషయంలో చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనీ సప్లై ఉంటుంది, ఆయిల్ దిగుమతి చేసుకుని అమెరికా ఇప్పుడు చైనా నుంచి ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేది చాలా ఇంపార్టెంట్, మిసైల్కి కావాల్సిన ఈ లిక్విడ్ సాలిడ్ ఫ్యూయల్స్, తర్వాత డ్రోన్స్కి కావాల్సిన ఈ చిప్పులు, ఇవన్నిటిని కూడా చైనా ఇస్తుంది. తర్వాత యాంటీ షిప్ మిసైల్స్ అని. ఇప్పుడు ఇరాన్ యొక్క అత్యంత బలమైన సపోర్టు చైనా నుంచి డిస్కనెక్ట్ చేశాడు ట్రంప్. కాబట్టి ఇప్పుడు యుద్ధం జరిగితే ఇక మరి విజయం ఎవరిది ఉంటుంది? ఈసారి ఏది ఇరాన్ అమెరికా, ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం జరిగితే తప్పనిసరిగా అమెరికాకే ఎక్కువ విజయావకాశాలు ఎక్కువ ఉంటాయి, నెంబర్ 1. నెంబర్ 2, ఎందుకు విజయావకాశాలు ఉంటాయంటే, అంతవరకే గల్ఫ్ కంట్రీస్ మీద ఇరాన్ అటాక్ చేసిన ఈ గల్ఫ్ కంట్రీస్, ముఖ్యంగా జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ కంట్రీస్ అయినా, అంటే సున్నీ కంట్రీలు, షియా అంటే ఇరాన్, సున్నీ కంట్రీలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, తర్వాత యుఏఈ, తర్వాత ఈ కువైట్, ఈ దేశాలు ఈసారి పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధ రంగంలోకి అవి కూడా దిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇరాన్ ఇంకా ఎక్కువ విపత్కర పరిస్థితిని ఫేస్ చేసే అవకాశం ఉంది. తర్వాత ఇంకా మూడో విషయం ఏంటంటే,
ఇప్పటివరకు దౌత్యంలో మాత్రం ఇరాన్ది కూడా పై చేయకుంది. ఏది సుప్రీం మిలిటరీ పవర్ అయిన అమెరికా, తర్వాత సూపర్ పవర్, ఆర్థిక సూపర్ పవర్ అయిన అమెరికా దౌత్యంతో పోలిసి ఇరాన్ దౌత్యం బాగుండేది. ఎందుకంటే ఆయితుల్లా అలీ ఖైమేని చంపేయడం, తర్వాత ఇరాన్ మీద అనవసరంగా ట్రంప్ అటాక్ చేశాడని, తర్వాత ఇవన్నీ హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ చేసిన మొట్టమొదట్లో ఇరాన్ ఆత్మరక్షణ కోసం క్లోజ్ చేసుకుందనేది దౌత్యపరంగా ఇరాన్కి సపోర్ట్ ఉండేది ప్రజల్లో, ప్రపంచ ప్రజల్లో. కానీ ఈ సపోర్ట్ని ట్రంప్ చాలా జాగ్రత్తగా తగ్గించాడు. ఎందుకంటే ఇరాన్ తప్పిదం. ఎందుకంటే హర్ముజ్ స్ట్రైట్ని ఎక్కువ కాలం క్లోజ్ చేసి ఉంచింది. శాంతి ఒప్పందానికి తొందరగా కుదుర్చుకోలేకపోయింది అమెరికాతో యుద్ధంలో గెలిచినప్పటికీ. రెండు, భారత్ లాంటి దేశాలను ఇబ్బంది పెట్టింది. భారత నౌకలను అది పేల్చేసింది. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ రేట్లు పెరగడం, ఇన్ఫ్లేషన్ పెరగడం, ప్రపంచమే ఒక ఆర్థిక మాంద్య పరిస్థితులు రావడం, ఇవన్నీ ఇరానే కారణం. చూడండి, నేను శాంతి ఒప్పందానికి వెళ్ళినా హర్ముజ్ స్ట్రైట్ను ఓపెన్ చేస్తలేదు ఇరాన్ అంటూ ట్రంప్ చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా దౌత్య యుద్ధంలో ఇరాన్ని పక్కన పెట్టించాడు ఒకప్పుడు ఇరాన్కు ఉన్న సపోర్ట్ని. కాబట్టి ఇప్పుడు ప్రపంచ ప్రజల మద్దతు, దౌత్య మద్దతు ఇరాన్కి తగ్గింది మొదట్లతో పోలిస్తే. కాబట్టి అమెరికాకి ఇది మొగ్గు చూపొచ్చు. తర్వాత ఇంకోటి చెప్పాలంటే ఇప్పుడు ఇరాన్లో కూడా అనైక్యత, యూనిటీ అనేది కరువైంది. మొట్టమొదటి యుద్ధం మొదలైనప్పుడు ఐక్యత లేనిది, తర్వాత అద్భుతమైన ఐక్యత వచ్చింది. IRGC వెనకాల నిలబడ్డారు. కానీ ఇప్పుడు ఇరాన్లో నాయకత్వంలో ఒక ఇన్ఫైటింగ్ అనేది, అంతర్గత కుమ్ములట మొదలైంది అనేది మనం చెప్పొచ్చు. కాబట్టి అయినప్పటికీ వాళ్ళు యుద్ధం, దేశాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముందుకు వెళ్ళొచ్చు. కానీ ఎవరు లీడరు అనేది తెలియడం లేదు. ఇది ఇరాన్ వీక్ చేసింది. తర్వాత మొట్టమొదటి యుద్ధంలోనే ఈ 40 రోజుల యుద్ధంలో ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఏంటంటే దాని యొక్క నెర్వ్ సెంటర్స్, చాలా స్ట్రాంగెస్ట్ ఏరియాలని వేసేయడం అనమాట. తద్వారా ఇప్పుడు ఇరాన్ మళ్ళీ యుద్ధంలో రావాలంటే చాలా కష్టం. కానీ దాని దగ్గర శక్తి ఉంది దీర్ఘకాలిక యుద్ధం చేయడానికి. ఏది 15,000 మిసైల్స్ ఉండడం, తర్వాత 45,000 నుంచి 50,000 డ్రోన్లు ఉండడం, వాళ్ళు ఇంకా రికవర్ చేసుకోవడం, ఇంకా శక్తివంతంగా తయారైంది. కాకపోతే ఈసారి గల్ఫ్ దేశాలతో కలిపిన యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా మొదట్లో అది చేసిన తప్పుల్ని, అంటే వ్యూహాన్ని రివ్యూ చేసుకుని, అంటే దాన్ని పునఃపరిశీలించుకుని కొత్త ఎత్తుగడలతో అది రావడం. డొనాల్డ్ ట్రంప్ ఇంకా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, 100 షిప్పులు, న్యూక్లియర్ సబ్మెరైన్లు అక్కడ మోహరించడం, 50,000 ఆర్మీ అక్కడ ఉండడం, 17 బేసులు, ఆర్మీ బేసులు అక్కడ ఉండడం, తర్వాత ఈ సపోర్టు, మెయిన్ సపోర్టర్ అయిన చైనాని పక్కన పెట్టించడం, ఇవన్నీ చాలా జాగ్రత్తగా చేసింది. కాబట్టి ఇటు పాకిస్తాన్ నుంచి మొత్తం ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని సపోర్ట్ అమెరికాకు ఉంది. దీన్ని బట్టి ఎక్సెప్ట్ రష్యా తప్పితే ఇరాన్ను సపోర్ట్ చేసే దేశం ఇప్పుడు లేదు. చైనా పక్కకి వెళ్ళిపోయినట్టు ఆల్మోస్ట్, దాని తైవాన్ వచ్చేసింది, ఇంకా అది వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇరాన్కి ఎందుకు సపోర్ట్ చేసింది చైనా అంటే, అమెరికా ఆయుధాలు ఎలా పనిచేస్తాయి, నేను తైవాన్ని ఆక్యుపై చేసి దురాక్రమణ చేయడానికి వెళ్ళినప్పుడు అమెరికా ఏ ఆయుధాలు ఉపయోగిస్తుంది అన్నీ చూసిందనమాట. ఇప్పుడు ఆ తైవాన్నే అమెరికా గిఫ్ట్ ఇచ్చేశాడు ఈ డొనాల్డ్ ట్రంప్, పదవి కాపాడుకోవడానికి, స్వార్థం కోరదు. కాబట్టి ఇంకా అది యుద్ధం చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు చైనాతో అమెరికా రెండింటి దేశాల మధ్య యుద్ధం అనేది ప్రస్తుతానికి తైవాన్ లేకపోతే వచ్చే అవకాశాలే లేవు. కాబట్టి చైనా కావాల్సింది వచ్చేసింది, కమ్యూనిస్ట్ చైనా. కాబట్టి బ్యాక్ బైట్ తీసి ఇరాన్ వదిలేసిందండి, తైవాన్ని అమెరికా వదిలేసినట్టు. కాబట్టి చైనా వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం యుద్ధం జరిగితే ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ కంట్రీస్ దాడి చేస్తే ఇరాన్ ప్రతిఘటించగలదు. కానీ యుద్ధ రంగంలో ఎక్కువ కాలం నిలవలేదు. ఎందుకంటే చైనా సపోర్ట్, మెయిన్ సపోర్టర్, ఇంకో సూపర్ పవర్ సపోర్ట్ లేదు. కాబట్టి రష్యాకి ఏంటంటే అక్కడ పరిమితులు ఉన్నాయి. ఉక్రెయిన్ యుద్ధం చేసుకుంటూనే ఇవ్వాలి, కానీ చైనా ఇచ్చినంత సపోర్ట్ ఇవ్వలేదు. కాబట్టి ఇప్పుడు రెండవసారి యుద్ధం జరిగితే అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ కంట్రీలు కలిపి ఇరాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ ప్రతిఘటిస్తే వాటిని చాలా నష్టం కలిగిస్తే, కానీ యుద్ధంలో మాత్రం ఈసారి ఇరాన్ ఓడిపోతుంది, ఇది తప్పక. అందుకనే ప్రస్తుతం అమెరికా అంతటి వ్యూహం పన్నింది. అమెరికా వ్యూహాలు మామూలుగా ఉండవు, మిలిటరీ సూపర్ పవరు. కాబట్టి ఇరాన్కి ఈసారి నష్టం కలిగిద్ది. ఇరాన్ యుద్ధ రంగంలో ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. ఈసారి ఇరాన్ అమెరికా 2.0 యుద్ధంలో మాత్రం తప్పకుండా అమెరికాయే గెలవబోతుంది. రైట్ సార్. అయితే భారత్తో భవిష్యత్